ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఇవాల్టి నాదనీ నీరాజనం కార్యక్రమానికి విచ్చేసిన భక్త మహాశయులకి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అనేక భక్త బృందానికి శతకోటి వందనాలు. అన్నమాచార్య జయంతోత్సవ సందర్భంగా ఈవేళ అద్భుతమైన అన్నమయ్య సాహిత్యంతో కూడుకున్న కీర్తనల్ని స్వామివారికి నివేదించడానికి మాకు అవకాశాన్ని ప్రసాదించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సవినయంగా నమస్కారాలు తెలుపుకుంటూ, శ్రీమద్వదీయ చరితామృత అన్నమార్య శ్రీమద్వదీయ చరితామృతమన్నమార్య పీత్వాపి నైవ సహిత మనుజా భవేత్. త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీతాళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో అతి ప్రాముఖ్యమైనది, ప్రాచుర్యం పొందినటువంటి స్వామివారిని ఎల్లవేళలా ఎలా సేవించాలో స్వామివారు మనకి, అన్నమాచార్యుల వారు మనకి అందించిన భక్తి గుళిక. గోవింద మాధవ అచ్యుత జనార్దన గోవింద భావములోన బాహ్యమునందున, భావములోన బాహ్యమునందున గోవింద గోవిందయని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందున గోవింద గోవిందయని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందున గోవింద గోవిందయని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందున అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరినామములే అల్లి మంత్రములు, హరినామములే అల్లి మంత్రములు. హరి 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 హరి
హరి హరి హరి హరి హరి అనహో మనసా భావములోన బాహ్యమునందున విష్ణుని మహిమలే పీత కర్మములు విష్ణుని పొగడే వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడే వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవేవో మనసా విష్ణువు విష్ణువని వెదకవేవో మనసా భావములోన బాహ్యమునందున అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుతని శరణనవో మనసా అచ్యుత అచ్యుతని శరణనవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవిందయని కొలువావో మనసా భావములోన అన్నమాచార్యుల సంకీర్తనల్లో వారి సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవాలే కానీ ఎంతో నిగూఢమైన భక్తిభావం ఉన్న కీర్తనలవి. నిలచిన వాడవు నీవేగాక దైవమా నెలవై ప్రకృతి నేను నీలోని సొమ్ములను అంటూ అన్నమాచార్యులు వారు స్వామివారి పైన రాసిన ఒక అద్భుతమైన కీర్తన పూర్వీ కళ్యాణి రాగంలో ఆదితాళం.
నిలచిన వాడవు నీవెగాక దైవమా నిలవై ప్రకృతి నేను నీలోని సొమ్ములము నిలచిన వాడవు నీవెగాక దైవమా నిలవై ప్రకృతి నేను నీలోని సొమ్ములము నిలచిన వాడవు నీవెగాక దైవమా నిలవై ప్రకృతి నేను నీలోని సొమ్ములము నిలచిన వాడవు నీవెగాక దైవమా గమగరి సరి గమ పప మగరి గమగ గమ పద పస సరగరి సని రి రామ గమ గమగరి గమ పద పస సరగరి సని రి రామ గమ గమగరి సరి మా తరినిరువదేను తత్వములుండగాను ఎరగని అజ్ఞానానికెవ్వరు గురి తరినిరువదేను తత్వములుండగాను ఎరగని అజ్ఞానానికెవ్వరు గురి నెరి చైతన్యమెల్ల నీ సొమ్మై ఉండగాను ఎరుక ఒకటిగాక ఎవరున్నారీడను నెరి చైతన్యమెల్ల నీ సొమ్మై ఉండగాను ఎరుక ఒకటిగాక ఎవరున్నారీడను నిలచిన వాడవు నీవెగాక దైవమా నిలవై ప్రకృతి నేను నీలోని సొమ్ములము నిలచిన వాడవు నీవెగాక దైవమా అచ్చపు సముద్ర వంటాత్మలను ఉండగా ఇచ్చగా మా క్రోధాలకు ఎవరు గురి అచ్చపు సముద్ర వంటాత్మలను ఉండగా ఇచ్చగా మా క్రోధాలకు ఎవరు గురి నిచ్చలు శ్రీ వెంకటేశ నీవేలికవై ఉండగా హెచ్చేటి దాస్యమేగాక ఎవరున్న వీడరు నిచ్చలు శ్రీ వెంకటేశ నీవేలికవై ఉండగా హెచ్చేటి దాస్యమేగాక ఎవరున్నారీడరు నిలచిన వాడవు నీవెగాక దైవమా నిలవై ప్రకృతి నేను నీలోని సొమ్ములము నిలచిన వాడవు
ఫ్లాష్ भावयामि गोपालबालं मनसेवितो तत्पदं चिन्तयेयं सदा 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 कचितमणिघण्टिक कटिघटितमेखल कचितमणिघण्टिक पटलनिनतेनं बिभ्रजमानं पटलनिनतेनं बिभ्रजमानं कुटिलपदघटित संकुल सिञ्जितेन तो कुटिलपदघटित संकुल सिञ्जितेन तो चटुल नटना समुज्ज्वल विलासो चटुल नटना समुज्ज्वल भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा निरतकलकलित नवनीतो निरतकलकलित नवनीतं निरतकलकलित नवनीतं ब्रह्मादि सूरनिकर भावन शोभितपदम् निरतकलकलित नवनीतं ब्रह्मादि सूरनिकर भावन शोभितपदो तिरुवेङ्कटाचलस्थितम् अनुपमं हरिं तिरुवेङ्कटाचलस्थितम् अनुपमं हरिं परमपुरुषं गोपालबालं परमपुरुषं गोपालबालं परमपुरुषं गोपालबालं
భావయామి గోపాలబాలం మనసేవితో తత్పదం చింతయేయం సదా భావయామి గోపాలబాలం మనసేవితో తత్పదం చింతయేయం సదా స్వామివారు మనకి అన్నమాచార్యుల వారి సందేశం రూపకంగా మనకు అందించిన అద్భుతమైన కీర్తనల్లో మనం ఏది వదలాలి ఏది పట్టుకోవాలి అన్నది అన్నమాచార్యులు వారు ఒక కీర్తనలో అద్భుతంగా చెప్పున్నారు. ఏది పట్టుకుంటే ఏది, ఏది వదిలితే ఏది అన్నది ఈ కీర్తనలో మనం తెలుసుకుందాం. మోహము వేడు చోటే మోక్షమది, మోహము వేడు చోటే మోక్షమది, దేహమెరుగుటే తెలివినదే, 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 మోహము వేడు చోటే మోక్షమది. దరి దరి ప్రేమపు తల్లిదండ్రులను విడువనిదే కులహీనతది, దరి దరి ప్రేమపు తల్లిదండ్రులను విడువనిదే కులహీనతది, దరి దరి ప్రేమపు తల్లిదండ్రులను విడువనిదే కులహీనతది, దరి దరి ప్రేమపు తల్లిదండ్రులను ఎరుగనిదే కులహీనతది, చరుల బోరలి ఆచార ధర్మములు మరచినదే తన మలినమది, చరుల బోరలి ఆచార ధర్మములు మరచినదే తన మలినమది, మోహము వేడు చోటే మోక్షమది, దేహమెరుగుటే తెలివినదే, మోహము వేడు చోటే మోక్షమది. నిజరి పమ ని పమ గరి సని స నిజరి పమ పమ గరి సని సరి నిజరి పమ సని పమ గరి సని స ననిచిన తన జన్మము గర్మము తన పనియు నెరుగుటే పరమమది, ననిచిన తన జన్మము గర్మము తన పనియు నెరుగుటే పరమమది, ననిచిన తన జన్మము గర్మము తన పనియు నెరుగుటే నరకమది, ననిచిన తన జన్మము గర్మము తన పనియు నెరుగుటే పరమమది, తనకు విధి నిషేధములు పుణ్యములు
ఘనత ఎరుగుటే కలిమయది తనకు విధి నిషేధములు పుణ్యములు ఘనత ఎరుగుటే కలిమయది మోహము వేడుచుటే మోక్షమది దేహమెరుగుటే తెలివినదే మోహము వేడుచుటే మోక్షమది కమ్మర గమ్మర గామ భోగములు నమ్మి తిరుగుటే నరకమది కమ్మర గమ్మర కామ భోగములు నమ్మి తిరుగుటే నరకమది కమ్మర గమ్మర కామ భోగములు నమ్మి తిరుగుటే నరకమది కమ్మర గమ్మర కామ భోగములు నమ్మి తిరుగుటే నరకమది నెమ్మది వెంకట నిలయుని దాసుల సొమ్మై నిలుచుట సుకృతమది నెమ్మది వెంకట నిలయుని దాసుల సొమ్మై నిలుచుట సుకృతమది మోహము వేడుచుటే మోక్షమది దేహమెరుగుటే తెలివినదే మోహము వేడుచుటే మోక్షమది దేహమెరుగుటే తెలివినదే మోహము వేడుచుటే మోక్షమది 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 ఒక కీర్తనలో స్వామివారు చెప్తున్నారు, మనకేది ఎంత ఉన్నా దాని ప్రయోజనం లేకపోతే దాని సార్థకత లేదు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని, అక్కర కొదగని ఎట్టి అర్థము ఎన్ని అయినా ఏమి లేకున్నానేమి, మనకు పనికిరాని ధనము కానీ, అర్థము అంటే ఇక్కడ మనకి ధనము కానీ జ్ఞానము కానీ సంపద అని, అది అత్యవసరానికి మన విజ్ఞానానికి పనికిరానిది ఎంతున్నా ప్రయోజనం లేదు. అలాగే సాహిత్యాల్లో చరణాల్లో వచ్చే వాటిల్లో ఎంత గొప్పదైనా అది మనకి పనికి రాకపోతే దాని ప్రయోజనం లేకుండా ఎలా పోతుందో అద్భుతంగా వివరించారు అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో. చారుకేశ్ రాగంలో ఆది తాళం. అక్కర కొదగని ఎట్టి అర్థము లెక్కలెన్ని అయినానేమి లేకున్ననేమిరే. అక్కర కొదగని ఎట్టి అర్థము లెక్కలెన్ని అయినానేమి లేకున్ననేమిరే. అక్కర కొదగని ఎట్టి అర్థము లెక్కలెన్ని అయినానేమి లేకున్ననేమిరే. దండితో దనకుగాని ధరణి సురాజం ఎండెనేమి అది పండెనేమిరే. దండితో దనకుగాని ధరణి సురాజ్యం ఎండెనేమి అది పండెనేమిరే. బిండు పడకేసి
దన్నుగానని ఎడపుల గొడ్డి కన్ను మొదల తెరచనేమి మూసనేమిరే ఎదిరి దన్నుగానని ఎడపుల గుడ్డి కన్ను మొదల తెరచనేమి మూసనేమిరే వెదకి శ్రీపతి సేవ వేడుక చేయని వాడు చదివినేమి చదువు చాలించనేమిరే వెదకి శ్రీపతి సేవ వేడుక చేయని వాడు చదివినేమి చదువు చాలించనేమిరే అక్కర కొదగని ఎట్టి అర్థము లెక్కలెన్ని అయినానేమి లేకున్ననేమిరే కావలనెవరు లేని అడవిలోని వెన్నెలా కావిరి కాసనేమి కాయకున్ననేమిరే కావలనెవరు లేని అడవిలోని వెన్నెలా కావిరి కాసనేమి కాయకున్ననేమిరే శ్రీ వెంకటేశ్వరుని చేరని ధర్మములెల్లా తోవల తొలగిననేమిరే శ్రీ వెంకటేశ్వరుని చేరని ధర్మములెల్లా తోవల నుండనేమి తొలగిననేమిరే అక్కర కొదగని ఎట్టి అర్థము లెక్కలెన్ని అయినానేమి లేకున్ననేమిరే అక్కర కొదగని ఎట్టి అర్థము లెక్కలెన్ని అయినానేమి లేకున్ననేమిరే అక్కర కొదగని ఎట్టి అర్థము లెక్కలెన్ని అయినానేమి లేకున్ననేమిరే స్వామివారు మన బుద్ధి ఎలా ఉంటుందో చెప్తూ ఒక కీర్తన రాశారు. అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ప్రకృతిలో ఉన్న ఏవేవైతే శక్తులు ఎలా పనిచేస్తాయి, వాటికి ఆ నేచర్, ఆ సహజ గుణం ఎలా ఉంటుందో, దేని గుణాలు ఎలా ఉంటాయో చెప్తూ ఆ గుణాల్ని వర్ణిస్తూ వ్యంగ్యంగా రాసిన అద్భుతమైన కీర్తన. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదేగాక తీయనుండెనా. వేప చెట్టుకు మనం ఎన్ని పాలు పోసి పెంచినా దానికి తీపి రాదు, చేదే ఉంటుంది. అది ప్రకృతి లక్షణం. దీన్ని మనం రెండు రకాలుగాను అన్వయించుకోవచ్చు. బుద్ధిహీనుడి బుద్ధి గురించి, ప్రకృతి యొక్క సహజ గుణం గురించి రెండిటికీ అన్వయించుకోవచ్చు. అది అన్నమాచార్యుల వారి కీర్తనలోటి గొప్ప విషయం. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండెనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండెనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండెనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండెనా. పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్కనుండెనా. పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్కనుండెనా. పాయదీసి
దేసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి ఛాయకంత కట్టినాను చక్కనుండెనా మాయదేసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్కనుండెనా కాయపు వికారమిది కలకాలము చెప్పిన పోయిన పోకలే కాక బుద్ధి వినేనా కాయపు వికారమిది కలకాలము చెప్పిన పోయిన పోకలే కాక బుద్ధి వినేనా భారమైన అతి భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాకతీయనుండెనా తీరని చేదే కాకతీయనుండెనా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా పంచమహాపాతకాల బారి బంట చిత్తమిది దంచి దంచి చెప్పినాను తాకి వంగెనా పంచమహాపాతకాల బారి బంట చిత్తమిది దంచి దంచి చెప్పినాను తాకి వంగెనా భారమైన అతి భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాకతీయనుండెనా కూరిమితో దేలు తెచ్చి కోకలోన పెట్టుకున్న సారె సారె గుట్టుగాక చెక్కనుండెనా కూరిమితో వేలు తెచ్చి కోకలోన పెట్టుకున్న సారె సారె గుట్టుగాక చక్కనుండెనా కూరిమితో దేలు తెచ్చి కోకలోన పెట్టుకున్న సారె సారె గుట్టుగాక చెక్కనుండెనా కూరిమితో వేలు తెచ్చి కోకలోన పెట్టుకున్న సారె సారె గుట్టుగాక చక్కనుండెనా పేరులేని మహిమన వెంకట విపుని కృప పేరులేని మహిమల వెంకట విపుని కృప ఘోరమైన ఆశమేలు ఘోర సోకినా పేరులేని మహిమల వెంకట విపుని కృప ఘోరమైన ఆశమేలు ఘోర సోకినా భారమైన అతి భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాకతీయనుండెనా భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాకతీయనుండెనా తీరని చేదే కాకతీయనుండెనా తీరని చేదే కాకతీయనుండెనా స్వామివారి అనుగ్రహంతో అన్నమాచార్యులు రాసిన ప్రతి కీర్తన వేదమంత్రాలయ్యాయి. దానికి సాక్ష్యము ప్రతి కళాకారుడి జీవన శైలి. ఎందుకనంటే అన్నమాచార్యులు వారు నిష్కామ కర్మని అనుసరించి వారు రాసిన నామ సంకీర్తనలు ప్రతీది ఇవాళ మంత్రభూయిష్టాలుగా చెల్లుతూ
ఎంతోమంది కళాకారుల జీవితాల్ని ఉద్ధరింపజేస్తున్నాయి. ఒక కీర్తనలో స్వామివారు చెప్తారు, ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. ఆ విధంగా స్వామివారి యొక్క నామ సంకీర్తన విశేషాన్ని మనం తెలుసుకోవాలే కానీ ప్రతి కీర్తనని మన జీవితానికి అన్వయించుకుని మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఇవాళ కార్యక్రమంలో మరొక అంశంతో ఈ భక్తి నివేదన కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. చిన్నారి తన గాత్రంతో స్వామికి ఒక కీర్తనని వినిపించబోతుంది. మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గరుడగమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ పాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. జలజనయన విధినను జిహరణము కవిబుధ వినుత పద పద్మ. జలజనయన విధినము చిహరణము కవిబుధ వినుత పద పద్మ. జలజనయన విధినము జిహరణము కవిబుధ వినుత పద పద్మ. జలజనయన విధినము చిహరణము కవిబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమ పాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ పాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. 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 సర్వలోక శరణ. మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ